హాయ్ వీవర్స్, వెల్కమ్ టు టీట్యూబ్. బీట్రూట్లో కొలిన్తో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధిక శాతంలో లభ్యమవుతాయన్నది తెలిసిందే. ఇంకా ఇందులో నైట్రేట్ల శాతం కూడా అధికంగా ఉంటుంది. అందువల్లే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు నిపుణులు. అధిక బీపీతో బాధపడే వాళ్ళు బీట్రూట్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే అది నియంత్రణలో ఉంటుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇందుకోసం కొందరు బీపీ రోగులకు రోజు బీట్రూట్ జ్యూస్ని ఇచ్చి చూడగా వాళ్ళలో రక్తపోటు బాగా తగ్గినట్లు తేలిందట. మతిమరుపుతో బాధపడుతున్న వృద్ధులకు బీట్రూట్ రసాన్ని ఇవ్వడం వల్ల అందులో అధికంగా ఉండే నైట్రేట్ల కారణంగా మెదడుకి ఆక్సిజన్ సరఫరా పెరిగిందని, ఫలితంగా మతిమరుపు తగ్గిందని చెబుతున్నారు వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. అంతేకాదు, ఇది ఊబకాయాన్ని, మధుమేహాన్ని, గుండె జబ్బుల్ని కూడా నయం చేస్తుందంట. ఇందులోని ఆల్ఫా లిఫోలిక్ ఆమ్లం యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తూ రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుందట. ఇందులో అధికంగా ఉండే పీచు మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు జీర్ణాశయ పనితీరుని మెరుగుపరుస్తుంది. కండరాల కదలికకి, నిద్ర పట్టేందుకు, జ్ఞాపకశక్తిని పెంచేందుకు బీట్రూట్లోని కోలిన్ చక్కగా దోహదపడుతుంది. ఇంకా ఇది కణాలు, నాడుల పనితీరుని మెరుగుపరుస్తుంది. కండరాల్లో ఆక్సిజన్ సరఫరాను పెంచడం ద్వారా వ్యాయామం చేసే వాళ్ళకి, ఆటగాళ్లకు బీట్రూట్ రసం మంచి ఔషధంలో పనిచేస్తుంది. అలాగే గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, జీవక్రియ లోపాలతో బాధపడే వాళ్ళకి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు శిరోజాల సంరక్షణకి తోడ్పడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీట్యూబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే నెక్స్ట్ వీడియోలో మీకు మెయిల్ వస్తాయి. మీ సలహాలు, సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటాము.